వేదా వినాశినం నిత్యం యయేనమజవ్యయం కథం సా పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యమనియు జనన మరణము లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొని నా పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. వాంసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములను ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తుడపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింప చేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము సర్వవ్యాపి చలింపనిది. స్థాణువు సనాతనము శాశ్వతము. అవ్యక్తోయం చింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచతి మర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అచింత్యము, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్టు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దేనికై శోకింపదగదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఏలనన్నా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపదగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు కావు, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఆచర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆచర్యవద్వదతి తైత్వచాన్యః ఆచర్యవజ్జైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఈ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియూ ఎరుగరు. దేహి నిత్యమవోధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండడి ఈ ఆత్మ వధించుటకై వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు.